నేను ఇలాగ అంటున్నానని మీడియా వాళ్ళు ఎవరన్నా తప్పుగా అనుకోవద్దు. ఏవన్ బ్లేమ్ చేస్తున్నాడు విజయవాడ హిజ్రాలు ఆగడాలు. మీడియాలో మట్టుకు ఒక లేడీ వాళ్ళు ట్రాన్స్జెండర్స్ వాళ్ళ ఆపరేషన్ అయినా కూడా వాళ్ళ దగ్గర మగబలాలు ఉన్నాయి. మేము మనుషులమే, మీ బాధ మాకు కూడా తెలుసమ్మా. దయచేసి ఒకళ్ళు చేశారని అందరినీ వేలెత్తి చూపెట్టొద్దు. మమ్మల్ని మేము ఎన్నో బాధలు పడి మా తలరాత బాలేక మేము ఇలా ట్రాన్స్లోకి వచ్చామండి. మేము మాత్రము చనిపోయిన ఆడవాళ్ళకే సపోర్ట్ ఉంటాము. నమస్కారం అండి. మేము తెలియజేసేది ఒకే ఒకటండి. నా పేరు భాను. నేను భవానీపురంలో ఉంటాను. విజయవాడ భవానీపురంలో నేను ఉంటాను. నా పేరు భాను అండి. మీడియా మిత్రులందరికీ మేము తెలియజేసేది ఒక్కటే. ఇప్పుడు అతను మంటాడు నుంచి దానియేల్ అలియాస్ దమయంతి వచ్చి మంటాడు నుంచి వచ్చి గిరిపురంలో చేశాడు. కానీ మీడియా వాళ్ళు మొత్తం మమ్మల్ని ఏమని బ్లేమ్ చేస్తున్నారు. ఎవరు నేను ఇలాగ అంటున్నానని మీడియా వాళ్ళు ఎవరన్నా తప్పుగా అనుకోవద్దు. ఏమని బ్లేమ్ చేస్తున్నాడు విజయవాడ హిజ్రాలు ఆగడాలు, విజయవాడ హిజ్రాలు ఆగడాలు అని అంటున్నారు. అలా అనకుండా ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద ఏదైనా మీరు చెప్పండి అంతే. ఎందుకంటే ఇలాగ ప్రతి చోట తప్పులు జరుగుతున్నాయని మేమందరం కూర్చొని ఒక కమిటీ వేసుకొని మేము నిర్ణయించుకొని ఉదయం 6 to సాయంత్రం 6 వరకే మేము భిక్షాటన కానీ గృహప్రవేశాలని పెళ్ళిళ్ళని షాప్ ఓపెనింగ్లని అలాంటి వాటికి మేము వెళ్తున్నామండి. ఇంకా విడిగా మేము ఏ తప్పు చేయట్లా. ముఖ్యంగా ఇప్పుడు మేము పెట్టుకోవడానికి మెయిన్ కారణం విజయవాడ హిజ్రాలు ఆగడాలు అంటున్నారు. కానీ అలా చేసింది మాత్రం విజయవాడ హిజ్రాలు కాదు, మంటాడు నుంచి చేసిన అది మీరే ఖండించాలి. మేము మీడియాకు చెప్పుకునేది. అదేవిధంగా ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏంటంటే, నా పేరు పూజ, నేను రాజరాజపేటలో ఉంటాను. నేను ఒక ట్రాన్స్జెండర్ని. కాకపోతే నేను మాట్లాడేది ఏంటంటే, ఈ దమయంతి అలియాస్ దానియేల్ అనే అతను చేశాడు. మేము కాదని అంటలేదు. అది కావాలని చేసిందో కాకుండా జరిగిందో అట్లా సంథింగ్ జరిగిపోయింది. కానీ మీడియాలో మట్టుకు ఒక లేడీ వాళ్ళు ట్రాన్స్జెండర్స్ వాళ్ళ ఆపరేషన్ అయినా కూడా వాళ్ళ దగ్గర మగబలాలు ఉన్నాయి, వాళ్ళు మగవాళ్ళు అని చెప్పి మమ్మల్ని ఇష్టం వచ్చినగా దుష్భాషలో మాట్లాడుతుంది. నేను ఆ విషయాన్ని ఖండిస్తున్నాను. ట్రాన్స్జెండర్ అతను ఆపరేషన్ అవ్వగానే నరాలని లేడీస్ లాగా అయిపోయి రక్తం అంతా పలసపడిపోయి ఒక లేడీలాగా అయిపోతారు. ఆపరేషన్ కానికతో నేను చెప్పలేను. ఆపరేషన్ అయిన తర్వాత మటుకు లేడీగా అవుతారు. ఆవిడేం చెబుతుంది, ట్రాన్స్జెండర్ బలం ఉంది వాళ్ళకి, వాళ్ళ మగ బలం ఉంది, వాళ్ళ మగవాళ్ళని మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది. ఈ విషయం మీద మేము ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని మేము ఆ లాడీని మేము ఖండిస్తున్నాము. ఆ మాటలు అనకూడదు. మాకు అప్ప చెల్లెలు ఉన్నారు, ఆవిడని మరీ ఖండిస్తున్నాము. అట్లాంటి దుష్భాషలు మరొకసారి మాట్లాడితే మీడియా ముందర మీడియా అనేది ఇంకా ఎక్కువయ్యి మా ట్రాన్స్జెండర్ ఒకటైపోయి ఎట్లా మాట్లాడాలో మేము అట్లా మాట్లాడుతాం. అందరికీ ఇదే తెలియజేస్తున్నాం. దయచేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడవాళ్ళందరికీ చెప్తున్నామ్మా, అందరూ ట్రాన్స్జెండర్స్ అందరూ ఒకలాగే ఉండరమ్మా. అందరం మేము మనుషులమే, మీ బాధ మాకు కూడా తెలుసమ్మా. దయచేసి మమ్మల్ని బ్లైండ్ చేసి మాత్రం మాట్లాడొద్దు. ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి మగోళ్ళు అని అనద్దమ్మా. మీకు మేము మళ్ళీ ఆడవాళ్ళమే. అలియాస్ దానియేలు దమయంతి అన్న వ్యక్తికి మాకు ఎటువంటి సంబంధం లేదు. తండ్రి గుడివేళ నివసించేది. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ నివసించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు. దయచేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ మమ్మల్ని దయచేసి బ్లైండ్ చేసి మమ్మల్ని నిర్దోషులుగా నుంచోపెట్టద్దు. మేము వేరే విధంగా మాట్లాడద్దు. మేము మీలో ఒక సమాజంలోమే, మేము మీలో ఒక మనుషులమే. దయచేసి గుర్తించి మమ్మల్ని మాత్రం బ్లైండ్ చేసి మాట్లాడద్దు. మేము మీకు మళ్ళీ మనుషులమే, మీలో ఒక మనుషులమే. మీకు అన్యాయం జరిగితే మాకు కూడా అన్యాయం జరిగినట్టే. మాకు ఒక బాధే అలా జరిగిందని దయచేసి ఒకళ్ళు చేశారని అందరినీ వేలెత్తి చూపెట్టొద్దు. మమ్మల్ని వెలివేసినట్టుగా చూడవద్దు. మీలో ఒక మనుషులమే, మనం అందరం ఒకటే. ఇదే అందరికి ఇదే కోరుకుంటున్నానమ్మా. కాదండి, ఒక ఆడద తప్పు చేస్తుంది, మగవాడు తప్పు చేస్తున్నారు. అలాగని చెప్పి అందరు ఆడవాళ్ళని తిట్టట్లేదు, మగవాళ్ళని తిట్టలేదు. అలా ఒక మాలోని ఒక ట్రాన్స్జెండర్ అతన్నానండి. మొత్తం అందరిని ఎందుకు కలుపుతున్నారు? ఒక ఆడ తప్పు చేస్తే ఇంకా ఆడవాళ్ళు అందరూ అంటున్నారా? ఒక మగవాడు తప్పు చేస్తే మగవాళ్ళు అందరూ అలాగే మేము కూడా మరుతున్నామే కదా.
అది మమ్మల్ని కూడా ప్రజలు గుర్తించండి. ఎవరు తప్పు చేశారో వాళ్ళ పేరే చెప్పండి. నా పేరు త్రిపుర అండి. ఎవరు తప్పు చేశారో వాళ్ళ పేరే చెప్పండి. ఇప్పుడు ఆడవాళ్ళు చేస్తే ఒకళ్ళ పేరే చెప్తారు, పలానోళ్ళు పలానా ఏరియా వాళ్ళని. మగవాళ్ళు చేస్తే మగవాళ్ళు పలానా పేరే చెప్తారు. ఇప్పుడు మా ట్రాన్స్లో కూడా ఎవరు తప్పు చేశారో వాళ్ళ పేరే చెప్పండి. వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ సొంతూరు ఏంటి, అవన్నీ కనుక్కొని మీరు అక్కడ హెడ్లైన్స్లో వేయండి. ఓకేనా? అందరినీ అన్నారనుకో, ఇప్పుడు మా ఫ్యామిలీ ఉంటారు, మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మా షాప్ వాళ్ళు ఎంతోమంది మాకు కాల్ చేసి అడుగుతున్నారు మీరేనా అని. ఇప్పుడు మేము బజార్ వెళ్తాము, మేమంటే నచ్చిన వాళ్ళు ఉంటారు, మా మీద కోపం వాళ్ళు ఉంటారు, మేము గిట్టన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ మా మీద ఇప్పుడు గిట్టన వాళ్ళు ఏంటి, మీరు అలా చేశారుగా మేము పోలీసులకు ఫోన్ చేయమా, మమ్మల్ని ఇంకా ఇండైరెక్ట్గా మమ్మల్ని బెదిరిస్తూ ఉంటారు కదా. మేము కూడా మంచిగా బతికే వాళ్ళమండి. విజయవాడలో మేము చాలా గౌరవంగా బతుకుతాము. మేము ఎన్నో బాధలు పడి మా తలరాత బాలేక మేము ఇలా ట్రాన్స్లోకి వచ్చామండి. మమ్మల్ని కూడా గుర్తించి మా మీద ఎప్పుడు తప్పుడు ప్రచారం అనేది చేయొద్దు. అందరికీ నా వందనాలండి. ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ తప్పు చేస్తే నేను కాదంటలేదు, చేసిన అతను బాగానే ఉన్నాడు, లోన చేపించుకున్న వాళ్ళు ఇంట్లో ఉన్నారు. మరి మేము ఇంతమంది విజయవాడలో 2000 దాకా ఉన్నాం. ఇప్పుడు మేము ఈ జరిగిన 4 రోజులు బట్టి, ఈ సంఘటన జరిగిన 4 రోజులు బట్టి ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ విజయవాడ ఇంట్లో ఉండిపోయింది. ఎవరు చిన్న వెళ్ళినా కూడా మీ వాళ్ళు ఎడ్ చేస్తున్నారంటగా, మీ వాళ్ళు భిక్షాటనకి వెళ్ళినా కూడా 2 రూపాయలు ఇవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళెవరో చేయటం ఏంటి? మా ఇంట్లో వాళ్ళు మేము విజయవాడ వాళ్ళందరూ ఇళ్లలో 4 రోజులు బట్టి ఇళ్లలో ఉంటున్నాం. మరి మా బతుకు తెరువు ఏంటి చెప్పండి? తప్పు చేసిన వాళ్ళు ఖండించండి. చట్టం ఎవరు చుట్టం కాదు, ఎవరు చట్టం వాళ్ళు చేసుకుని పోతారు. కాకపోతే ఆయన చేసిన వాళ్ళ తప్పు వల్ల మేమందరం ఇళ్లలో ఉండిపోతున్నాం. మరి మా బతుకు తెరువు ఏంటి? మాకే ఉద్యోగాలని, మాకే సద్యోగాలని చెప్పండి. ఇది కూడా ఖండించండి సార్ మీరు. నా పేరు అను అండి. నేను ఉడ్డిపేటలో ఉంటా, గిరిపురం పక్కన. దానియేలు అనే తన వ్యక్తి గిరిపురంలో పుట్టి పెరిగింది వాస్తవం. కొన్నాళ్ళు విజయవాడ మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఉన్నాడు. గత 10 ఏళ్ల కిందట తనని విజయవాడ నుంచి వెలవేశారండి. తను చేసే హల్చర్లు మా ట్రాన్స్జెండర్ మీద అవ్వని, మా పెద్దవాళ్ళ మీద అవ్వని అడ్డమైన కేసులు పెట్టడం, రివర్స్ అవ్వడం వల్ల మా ట్రాన్స్జెండర్లు విజయవాడ నుంచి వెలేసారు. తను 10 ఏళ్ల క్రితం వెలేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయి మంటాళ్ళలో ఒక సామ్రాజ్యాన్ని సృష్టించి అక్కడ బయట ఊరు నుంచి వచ్చిన పిల్లలందరినీ పెట్టుకొని అక్కడ బతుకుతున్నాడు. విజయవాడ అయితే రావట్లేదండి. మరి గిరిపురం అనే తన తల్లి తండ్రి ఉన్న ఏరియాకు వచ్చి తన సంధి వెనకమాల తన వాళ్ళ తాలూకాలని ఇట్లా జరిగింది కదండి. కానీ ఒకటే నేను చెప్తున్నా మీడియాకి, దయచేసి తప్పు చేశాడు, తప్పు చేసిన వాళ్ళనే వెతకండి. ఏ గిరిపురం వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. దానియేలు విజయవాడ ట్రాన్స్జెండర్ పలానా విజయవాడ ట్రాన్స్జెండర్ హల్చర్ చేస్తున్నారని మీకు తెలుసుగా. దానియేలు చేసే హల్చర్లు ఎన్నో చేశాడు గిరిపురంలో, ఎన్నో చేశాడు. మీకు ప్రతిదీ తెలుసు గిరిపురం స్థానికులకి. ఆ రోజు రాంది బాట ఈ రోజు ఎందుకు బయట పెట్టారు? ఒక మనిషి మీద వచ్చినందుక. మేము మాత్రం ఒకటేనండి చెప్పేది, మేము మాత్రము చనిపోయిన ఆడవాళ్ళకే సపోర్ట్ ఉంటాము. మేము అలాంటి తప్పు పని చేసిన దానియేలుకి మేమైతే ఎటువంటి సపోర్ట్ ఇవ్వము. మా కమ్యూనిటీ ఎప్పుడూ సపోర్ట్ ఇవ్వదండి. ఏ ఆడపిల్లైనా ఆడపిల్ల మా తల్లి లాంటిది. ఆ స్థానికులు చాలా మంచోళ్ళు. మేము వాళ్ళకే స్థానికులకి, ఆ గిరిపురంలో ఉన్న స్థానికులకి, చనిపోయిన వ్యక్తి కుమారి గారి కుటుంబానికే మేము ఎప్పుడూ అండగా ఉంటాం.